ఒక గ్రామ సర్పంచ్గా ఉండే ఇన్ని పనులు చేసినాను. నాకు మీరు పార్లమెంటు స్థాయిలో ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు మీకు అందుబాటులో ఉండి నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ సాయం చేస్తూ తోడుగా ఉంటాను. అలాగే మా గ్రామంలో ఇంకా ఈ పనులు కాకుండా ఒక 4 కోట్ల విలువ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందరికి నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు మన స్టూడియోలో అంటే మన చిన్న స్టూడియో, మన స్టూడియోలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఆర్నకొండ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఈ 2024 సంవత్సరం పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు చాలా టఫ్గా ఉన్నారు. ప్రధాన పార్టీలు ఉన్నాయి. అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ముందడిగేసి ప్రజలకు ఏదో చేయాలి అంతేనా? ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక భావనతోటి ముందడికి వచ్చిండు. అన్నగారు పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూరు గ్రామం. ఇప్పుడు ఏ విధంగా అన్న ముందడి వేసి ఓటర్ను తన వైపు ఏ విధంగా తిప్పుకుంటాడు, అసలు అన్న ఏ విధంగా రాజకీయ ప్రవేశం చేసిండు, ఇవన్నీ కూడా అన్న మాటల్లోనే మనం విందాం. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. అన్న నమస్తే. అన్న ఈ పెద్దపల్లి ఎంపీ బరిలో మీరు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా టఫ్గా ఉంది. ఈ 2024 సంవత్సరం ప్రధాన పార్టీలు టఫ్గా ఉన్నాయి. అయినా కూడా మీరు ముందడిగేసారు. సరే, ఏ విధంగా మీరు ముందడిగేసుకుంటూ వీళ్ళను అటు ఇటు జరుపుకుంటేనే మంచిదే, కానీ మీరు ఎట్లా చేసినా సరే ఓటర్ను తన వైపు అంటే నీ వైపు ఎలా తిప్పుకుంటున్నారు, మీరు ఏ విధంగా రాజకీయ ప్రవేశం చేసినారు, ఈ పూర్తి వివరాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ప్రపంచం మొత్తం కూడా తెలిసేటట్టు చేయండి మీరు. సరేనా? ఉంటానా? ఓకే, చెప్పండి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలైనటువంటి బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, మంతిని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. నా పేరు ఆర్నకొండ రాజు. నేను సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూరు గ్రామ సర్పంచ్గా 2019లో ఎన్నిక కావడం జరిగింది. నేను 2019 ముందు నా యొక్క గ్రాడ్యుయేషన్ బి ఫార్మసీ పూర్తి చేసుకొని బి ఫార్మసీ చదువుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలను మా చిన్న బొంకూరు గ్రామ ప్రజలకు నాతోటి అయిన సహాయంతో సంక్షేమ పథకాలు మా గ్రామస్తులందరికీ చేరవేసి వారికి కావలసిన సహాయం అందించి తగిన గుర్తింపు తెచ్చుకొని 2019 జనవరి నెలలో ₹1 ఖర్చు లేకుండా 7 పోటీ చేసినా కూడా నన్ను నాపై నమ్మకం ఉంచి నీతి నిజాయితీగా మా గ్రామస్తులు గెలిపించడం జరిగింది. ఈ జనవరి 2019 నుండి ఈ 2024 జనవరి 30 వరకు సర్పంచ్ పదవి ముగించుకోవడం జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలంలో మా గ్రామానికి ఒక గ్రామ సర్పంచ్ చేయలేనటువంటి గ్రామ సేవలను అందించడం జరిగింది. మా గ్రామ సర్పంచ్గా ఉండే మా గ్రామానికి సంబంధించిన పెబ్బల్దేవపల్లిలో
నేను జన్మించక ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాన్ని దానికి ప్రత్యేకంగా జీవో తెప్పించి ఆ రెబ్బల్దేపల్లికి చెందిన ఒక 50 మంది నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారికి 50 మందికి ఒక 3 కోట్ల విలువ చేసే ల్యాండ్ను ఇప్పించడం జరిగింది. అలాగే మా జిల్లాకు రావాల్సిన పామాయిల్ నర్సరీని మా గ్రామానికే ఫైట్ చేసి 18 కోట్లు విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి 18 కోట్ల పామాయిల్ నర్సరీని తీసుకొచ్చి ఈరోజు మా గ్రామానికి ఉపాధి కల్పించి ఒక 400 కూలీలకు దానిని నుంచి వారికి ఉపాధి కల్పించడం జరిగింది. ఒక గ్రామ సర్పంచ్గా ఉండే ఇన్ని పనులు చేసినాను. నాకు మీరు పార్లమెంటు స్థాయిలో ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు మీకు అందుబాటులో ఉండి నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ సాయం చేస్తూ తోడుగా ఉంటాను. అలాగే మా గ్రామంలో ఇంకా ఈ పనులు కాకుండా ఒక 4 కోట్ల విలువ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మార్కెట్ పెట్టడం జరిగింది. సోషల్ సర్వీస్ కూడా చాలా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్లో స్వతంత్ర అభ్యర్థిగా కత్తెర గుర్తు నాది. రెండో ఈవీఎం మిషన్లో పైనుండి 2వ లైన్ నాది కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇప్పుడు మేము చేసిన 5 సంవత్సరాలలో 2-3 సంవత్సరాలు కరోనా టైం వల్లనే వేస్ట్ కావడం జరిగింది. అయినా కూడా మంచి సేవలు అందించడం జరిగింది. కానీ మాకు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి గుర్తింపులు సర్పంచులకు ఇవ్వకపోవడం జరిగింది. అయినా కూడా మంచి సేవలు అందించడం జరిగింది. పల్లె ప్రగతిలో కానీ అన్ని దశాబ్దోత్సవాలలో కానీ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కానీ బ్రహ్మాండంగా చేసి మంచి గుర్తింపు ఉండే విధంగా మేము గ్రామాల్లో పనిచేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అలాగే మేము చేసిన పనుల బిల్లులు కూడా సరైన సమయానికి బిల్లులు ఇవ్వక నానా తిప్పలు పెట్టడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్లో గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చేస్తుందని చెప్పి మేము నమ్మకంతో ఉన్నా కూడా బిల్లులు సరైన సమయానికి ఇవ్వక మా పదవీ కాలం ముగిసిపోవడంతోనే స్పెషల్ ఆఫీసర్లను పెట్టి గ్రామాల్లో ఎలాంటి సహాయం లేకుండా ఏదో నట్టనడకన పోయే విధంగా ఉంచడం జరిగింది. అట్లాంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు లొంగకుండా ఎలాంటి మా మధ్యాహ్నానికి మరియు డబ్బులకు లొంగకుండా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి నాకు ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు వంశీ గారు మాట్లాడుతూ ఉన్నారు ధర్మపురిలో, నేను నిరుద్యోగులకు తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ తాతగారు 5 టర్ములు ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా కూడా చేయడం జరిగింది. అప్పుడు చేయలేని ఉపాధి యూత్కు చేయలేని పనులు ఇప్పుడు ఏడికెళ్ళి తను చేస్తా అంటున్నాడు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు ఎంపీగా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సలహాదారిగా ఉండడం జరిగింది. బీజేపీ ప్రభుత్వంలో కోర్ కమిటీ మెంబర్గా ఉండడం జరిగింది. అట్లాంటి దొంగ పార్టీలు మార్చే ఆ కుటుంబానికి మీరు ఎట్లా ఓట్లు వేస్తారు? వాళ్ళ తాతగారు ఎంపీ, వాళ్ళ నాన్నగారు ఎంపీ, వాళ్ళ నాన్న ఇప్పుడు ఎమ్మెల్యే చెన్నూరు, వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే. అట్లాంటి వారికి అదే కుటుంబానికి ఎట్లా మీరు మళ్ళీ ఎంపీగా ఓట్లు వేస్తారు? వేయకూడదు. కనుక మీరు అలాగే కొప్పులీశ్వర్ గారు కూడా ధర్మపురిలో 5 టర్ములు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. మన పెద్దపల్లి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తా అని చెప్పి పెద్దపల్లి ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోరి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓట్లు పెద్దపల్లి ప్రజలు వేయరు కూడా. మీరు ఎట్లాంటి భ్రమలు పెట్టినా పెద్దపల్లి ప్రజలు కంపల్సరీ స్వతంత్ర అభ్యర్థి అయినా నాకే ఓటు వేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కంపల్సరీ పెద్దపల్లి ప్రజలు నమ్మకంగా ఏం చేయాలో అది చేసి చూపిస్తారని ముగిస్తున్నాను.